నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ఒక ఉప ఎన్నిక ఉత్సాహాన్ని నింపుతుంది. బహుశా అక్టోబర్ తొలి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనపడుతుంది. బీహార్ ఎన్నికలతో కలిపి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి, సర్వేలు ఏం చెప్తున్నాయి అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్ చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు ఎర్రబెల్లి రజనీకాంత్ గారు గత దశాబ్దంగా ఎన్నికల సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు సోషల్ పోస్ట్ పేరుతో. గత ఎన్నికల్లో కూడా దాదాపుగా వారు చెప్పిన ఫలితాలు అటు ఇటుగా 100% నిజమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ 56 ±5 అన్నారు, 64 వచ్చినాయి. బీఆర్ఎస్ 45 ±5 అన్నారు, 39 వచ్చినాయి. బీజేపీ 10 ±2 అన్నారు, 8 వచ్చినాయి. ఎంఐఎం 7 అని చెప్పారు, 7 వచ్చినాయి. అదర్స్ 1 అని చెప్పారు, 1 వచ్చింది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ పరిస్థితి ఎలా ఉందో రజనీకాంత్ గారు కూడా మనకు వివరిస్తారు. శ్రీనివాస్ గారు, జనరల్ గా ఏ బై ఎలక్షన్ వచ్చినా గానీ యాజ్ ఎ సెఫాలజిస్ట్ గా మేము ఒక బేస్ లైన్ సర్వే అనేది చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు క్యాండిడేట్లు ఎవరు ఇంకా డిక్లేర్ కానప్పుడు చనిపోయిన తర్వాత ఒక 2 months తర్వాత మనం లాస్ట్ మంత్ చేయడం జరిగింది. ఒక 2% శాంపుల్ అంటే ఆల్మోస్ట్ ఒక 3,95,000 ఓట్స్ ఉన్న కాడ ఒక 2% శాంపుల్ అంటే ఒక 8,000 శాంప్లింగ్ తీసి దాన్ని అనాలిసిస్ చేసి ఒక బేస్ లైన్ ఫిక్స్ చేసాం. అంటే ఇక్కడ నుంచి ట్రెండ్ ఇంకా ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా, సీట్లు ఫైనల్ అయినాక ఏమవుతుంది అన్నది, అభ్యర్థులు ఫైనల్ అయినాక ఏమవుతుంది, ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏమవుతాయి, మైనారిటీ ఓట్ ఏమవుతుంది అనేది అది సెకండరీ విషయం. ఈ రోజు వరకు అయితే ఎలక్షన్ ఇంకా రాకముందుకే ఈ రోజు వరకు మేము చేసిన సర్వేలో ఒక బీఆర్ఎస్ 40% ఉంటే కాంగ్రెస్ 34%, బీజేపీ 21% ఉందండి. అంటే ఆల్మోస్ట్ ఈ రోజు అయితే ఒక 6% లీడ్ లో బీఆర్ఎస్ కనబడుతుంది యాజ్ ఆన్ టుడే. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ లో వచ్చేసి బీజేపీ ఉండడం, ఎంఐఎం వచ్చేసి 4% తో ఉంది. వాళ్ళు అభ్యర్థి పెడతారా లేదా అన్నది తెలియదు. సో ఇంకా ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఓన్లీ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసాం. ఇంకా కాంగ్రెస్ లో ఇప్పటికే ఒక 12 మంది ఆశావాహులు వెయిట్ చేస్తున్నారు సీట్ల కోసము. అది ఎన్వలప్ వచ్చి ఓపెన్ అయ్యేదాకా ఎవరైతే తెలియదు. ఈవెన్ ఇంక్లూడింగ్ బీజేపీ కూడా లాస్ట్ కొన్ని బై ఎలక్షన్ చూస్తే నోటిఫికేషన్ వచ్చేంత వరకు క్యాండిడేట్ ని డిక్లేర్ చేసినటువంటి సందర్భాలు అన్ని సమీకరణాలు చూసుకొని లాస్ట్ మూమెంట్ లోనే బీజేపీ కూడా మనం చూసాం, టికెట్ ప్రకటించడం చూసాం. కాబట్టి ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు ఎవరన్నది తెలియదు. క్యాస్ట్ పోలరైజేషన్ ఏమవుతుంది, రిలీజియస్ పోలరైజేషన్ ఏమవుతుంది అన్నది ఇంకా తెలియదు. యాజ్ అండ్ టుడే అయితే బీఆర్ఎస్ 6% తో లీడింగ్ లో ఉండడం అన్నది మనం చూస్తున్నాం. జనరల్ గా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనాలు జనరల్ గా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చెప్పడానికి ధైర్యం చూపెట్టారు. అలాంటప్పుడు కాంగ్రెస్ లీడింగ్ లో ఉండాల్సింది. కాంగ్రెస్ ఆల్రెడీ ట్రైలింగ్ బై 6% అంటే అందులో ఇంకా ఫియర్ ఫ్యాక్టర్ అవన్నీ కన్సిడర్ చేస్తే ఇంకా 6 కంటే ఎక్కువనే మార్జిన్ మెయింటైన్ అవుతుంది అన్నది మా యొక్క అనాలిసిస్ అండి. అంటే మనకి అక్కడ ఈక్వేషన్స్ ఒకసారి చూసుకుంటే సార్, ఇప్పుడు గోపీనాథ్ గారు 3rd టర్మ్, అలాగే గతంలో ఆయన కంటే ముందున్న విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. చాలా బలమైన నియోజకవర్గంగా, ఎందుకంటే 2014లో గోపీనాథ్ గారు టీడీపీ నుంచి గెలిచారు. అవునండి. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ 14 తర్వాత హైదరాబాద్ సిటీ మొత్తం ఈక్వేషన్ మారిపోయింది. ఎవరైతే సెటిలర్స్ అంటూ బయట నుంచి వచ్చున్నారో వాళ్ళంతా కూడా 14 ఎలక్షన్ టీడీపీకి వేశారు. ఆ తర్వాత నుంచి వాళ్ళంతా బీఆర్ఎస్ వైపు టర్న్ అయింది. మనకు స్పష్టంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా చూశారు, మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన స్వయంగా ఆయనే చెప్తారు, చంద్రబాబు గారు నా గురువు అని చెప్తారు. అలాగే సెటిలర్స్తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్లో సెటిలర్స్తో పాటు స్లమ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. మైనారిటీ ఓటు కూడా ఉంది, లేదని అంటలేదు. కానీ ఒక కన్సిడరబుల్ మిడిల్ క్లాస్ అంతా ఎక్కువ భాగం సెటిలర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం. మరి దాని ప్రభావం అంటే ఇంకా చాలా టైం ఉంది, కానీ ప్రభావం మారడానికి ఉన్న అవకాశం ఉంది. అంటే జనరల్ గా జూబ్లీహిల్స్ చూస్తే అది ఒక అల్ట్రా రిచ్ కమ్యూనిటీ లెక్క అనిపిస్తుందండి. కానీ అక్కడ 60% ఆఫ్ ద ఓటింగ్ అన్నది స్లమ్ ఓటింగ్ మీదనే ఉంటుంది. ఫిలిం నగర్, బస్తీలో, వెర్రగడ్డ తీసుకున్న, బోరబండ తీసుకున్న, మీరు షేక్పేట తీసుకున్న, ఎక్కువ స్లమ్ ఓరియంటెడ్ ఓటింగే అక్కడ ఉంటుంది. ఈ స్లమ్ ఓరియంటెడ్ ఓటింగ్ లో మీరు అన్నట్టు సెటిలర్ ఓటింగ్ కూడా ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది స్లమ్ అండ్ మైనారిటీ ఓటింగ్ తోటి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుందండి. అంటే కాలనీస్ కూడా ఉన్నాయి చాలా, మోతీ నగర్, మధురా నగర్, చాలా కాలనీస్ కూడా, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తే ఏంటంటే ఎక్కువ డిసిజన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీలో స్లమ్ ఓటింగ్ అండి, సెకండ్ ప్రయారిటీలో ముస్లిం ఓటింగ్, థర్డ్ ప్రయారిటీలో వచ్చేసరికి సెటిలర్ ఓటింగ్ ఉంటుంది. సో ఈ ప్రయారిటీలో మనం చూసినప్పుడు ఏంటంటే ఈ రోజు వరకు అయితే స్లమ్ ఓటింగ్ లో, ఈ రోజు వరకు అయితే ఎందుకంటే
కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని పథకాలు కంప్లీట్ కాకపోవడము, లాంచ్ కాకపోవడం వల్ల ఈ రోజు వరకు అయితే కొంత స్లమ్ ఓటింగ్ లో బీఆర్ఎస్ పాజిటివ్ కనబడుతుంది. ముస్లిం ఓటింగ్, మైనారిటీ ఓటింగ్ లో లాస్ట్ టైం అజరుద్దీన్ గారు పెట్టినప్పటికీ కూడా లాస్ట్ టైం 60-40 రేషియోలో డివైడ్ అయిందండి. 60% ఓటింగ్ బీఆర్ఎస్ కి, 40% ఓటింగ్ కాంగ్రెస్ కి డివైడ్ కావడం చూసాం. ఎప్పుడు బీయింగ్ ఏ మైనారిటీ క్యాండిడేట్ పెట్టినప్పటికీ కూడా ఈ రోజు కూడా మా సర్వేలో ఏంటంటే ఇంకా అది అట్లనే సస్టైన్ అవుతుంది. అంటే ఇంకా బీఆర్ఎస్ కి 60% మైనారిటీ ఓటింగ్ ఉండడం వల్ల ఈ రోజు బీఆర్ఎస్ కొంచెం మనకు లీడ్ లో రావడం అన్నది కనబడుతుంది. వేరేస్ కమింగ్ టు హిందూ ఓటింగ్ వచ్చేసరికి ఏంటంటే 3 పార్టీలు బలంగా చీల్చుకుంటున్నాయి. అంటే ఒక 30% బీఆర్ఎస్ కు ఉంది, 30 బీజేపీకి ఉంది, 30 కాంగ్రెస్ కు ఉంది. అంటే హిందూ ఓటింగ్ లో ఈక్వల్ గా నువ్వా నేను అన్నట్టు పోటీ పడడం వల్ల డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మైనారిటీ ఓటింగ్ అవుతుందండి. మైనారిటీ ఓటింగ్ ఎంత శాతం ఉంటుంది? అప్రాక్సిమేట్ గా ఇక్కడ 32 to 35% కోట్ చేస్తున్నామండి. అంటే 1,20,000 నుంచి 1,40,000 ఓట్లు ఇక్కడ మైనారిటీ ఓటు బలంగా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ తీసుకురాగలుగుతాం అన్నది మేజర్ ఫ్యాక్టర్ అండి. అంటే పోలింగ్ ఉండడం వేరు, పోలింగ్ తీసుకురావడం వేరు. సో అంతకుముందు మాగంటి గారు ఉన్నప్పుడు ఆయన ఇండివిజువల్ గా ఉన్నటువంటి నెట్వర్కింగ్ తోటి స్లమ్ ఓటింగ్ ని, మైనారిటీ ఓటింగ్ ని చాలా ఈజీగా ఆర్గనైజ్ చేయగలిగాడు కాబట్టి ఆయనకు ఉపయోగపడ్డది. సో ఈ కాన్స్టిట్యున్సీ యొక్క హిస్టరీ మనం చూస్తే 2014 అయినా, 18 ఎలక్షన్స్ అయినా, 2023 అయినా చూస్తే ఇక్కడ కన్సిస్టెంట్ గా బీఆర్ఎస్ ఓటింగ్ 45% సస్టైన్ అయిందండి. కాంగ్రెస్ ఓటింగ్ 35% సస్టైన్ అవుతుంది. 2018 లో కూడా కాంగ్రెస్ కి 35%, 14 లో 35%. డైరెక్ట్ విష్ణువర్ధనే పోటీ చేసినట్టు ఆయన పీజీఆర్ కుమారుడు చేసిన పరిస్థితి. సో కాబట్టి 35-45 మధ్యలో 10% ట్రెడిషనల్ గా ఇక్కడ గ్యాప్ ఉంది. అంటే నాట్ ఓన్లీ బై ఎలక్షన్ అన్నది పక్కకు పెడితే ఈ రోజు ఏ అభ్యర్థి అయినా కానీ బేస్ ఓటింగ్ ఆఫ్ ద కాంగ్రెస్ ఇస్ 35% అండి, బేస్ ఓటింగ్ ఆఫ్ ద బీఆర్ఎస్ ఇస్ 45%. ఈ 10% బ్యారియర్ అన్నది కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతూ వస్తుంది. బీజేపీ యొక్క అప్ అండ్ డౌన్స్ వల్ల మార్జిన్ చేంజ్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా కంప్లీట్ గా స్వాప్ అయ్యే ఛాన్సెస్ కనపడలేదు. సో ఇప్పుడు బీజేపీ కూడా బలంగా హిందూ ఓట్లో ముందుకు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆ హిందూ ఓటింగ్ మొత్తం ముగ్గురు మధ్యలో అటు అధికార పక్షం అని చెప్పి పోలరైజ్ కాదంటారా? మనకి ట్రయాంగిల్ ఫైట్ లాగా రాష్ట్రంలో మన అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా చూసాం. ముందు బీజేపీ బాగా పుంజుకుంది అనుకున్న పరిస్థితిలో, బట్ అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి 2 పార్టీల మధ్య కన్సాలిడేట్ అవటం సహజంగా జరిగేటువంటి, అన్లెస్ అత్యంత బలంగా ఉన్న, అంటే ఇది బై ఎలక్షన్, ఒకటేమో సింపతి వేవ్, ఒకటేమో అధికారంలో ఉన్న పార్టీ. బీజేపీ హిందూ ఓట్లో 30% తెచ్చుకోగలిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉందండి. ఎందుకనంటే మీరు చూస్తే రూరల్ తెలంగాణ వేరు, అర్బన్ తెలంగాణ వేరు. మనం చూస్తే బీజేపీకి స్ట్రెంత్ ఉందే హైదరాబాద్ జిహెచ్ఎంసీ లోపల. మీరు లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూస్తే బిఫోర్ కర్ణాటక ఎలక్షన్స్ రూరల్ ఏరియాల్లో ఎక్కువగా ఉండి అర్బన్ ఏరియాల్లో లీడింగ్ లో ఉన్న బీజేపీ పోస్ట్ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత మనం చూసినట్లయితే రూరల్ లో మొత్తానికి ఆ ఓట్ అంతా కాంగ్రెస్ కి షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ ఇంకా గెలవట్లేదు అని వచ్చిందో ఓట్ స్ప్లిట్ చేయడం ఎందుకని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అంతా కంప్లీట్ గా కాంగ్రెస్ కి కన్సాలిడేట్ అయింది. వేరే జిహెచ్ఎంసీలో అలా కాలేదు కాబట్టి బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలవగలిగింది, కాంగ్రెస్ ఇక్కడ గెలవలేకపోయింది. అంటే బీజేపీ జిహెచ్ఎంసీలో గివప్ చేయలేదు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మొన్న బీఆర్ఎస్ కి కొన్ని సీట్లు వచ్చాయని చెప్పి మనం అడ్వాంటేజ్ గా తీసుకున్నదని చెప్పి మనం ఆలోచించాం. ఇక్కడ బస్తీలకు సంబంధించి మనం గతంలో కూడా చూస్తే బస్తీల్లో తెలంగాణ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా ఆంధ్ర ఆరిజిన్ నుంచి ఉన్నవాళ్ళు, లేదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఇక్కడ సెటిల్ అయిపోయిన నార్త్ ఇండియన్స్ బస్తీల్లో ఉన్న పరిస్థితి కూడా ఉంది, చిన్న చిన్న పనులు చేసుకున్నారు. సో ఈ కాంపోజిషన్స్, అలాగే సమీకరణాలు, కుల సమీకరణాలు, ఇప్పుడు చౌదరి కమ్యూనిటీ ఇందాక వారు చెప్పారు, న్యాచురల్ కొంచెం పెద్ద కమ్యూనిటీ అక్కడ. అట్లానే ఇప్పుడు గాంధీ గారు పేరుకి బీఆర్ఎస్ఏ కానీ ఆయన కాంగ్రెస్లోనే పనిచేస్తున్నది మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళంతా ఇప్పుడు మరి ఇటే చేస్తారు ఆబ్వియస్లీ. సో ఈ కుల సమీకరణాలు ఏ రకంగా ఉండొచ్చు? హిందువులు అన్నారు మీరు ఇందాక బ్రాడ్గా, కానీ హిందువుల్లో రెడ్డి, కమ్మ, అలాగే బీసీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి సమీకరణాలు ఎలా ఉండొచ్చు? అంటే జూబ్లీహిల్స్ వరకు వచ్చేసరికి కుల సమీకరణాల కంటే ఎక్కువ అండి. అంటే రూరల్ ఏరియాలలో కుల సమీకరణాలు ఎక్కువ పనిచేస్తాయి, అర్బన్ ఏరియాలో కొంత అంత ఇంపాక్ట్ ఉండదు. అర్బన్ ఏరియాలో ఇవాళ బేసికల్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంతసేపు దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పినట్టు కానీ ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వలేదు కాబట్టి మాకే ఓటేస్తారని దేవిప్రసాద్ గారు చెప్పారు. లేదంటే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ది మాకు దొరకలేదు అని. ఇంకొక పాయింట్ అతను మర్చిపోయాడు ఏంటంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టి కేసీఆర్ గారు డిస్ట్రిబ్యూట్ చేయాలండి. ఎందుకంటే అది చేస్తే అది మళ్ళీ పెద్ద వ్యతిరేకత వస్తుంది కావచ్చు, ఎందుకులే అని చెప్పేసి భయపడే ఆయన చేయలేదు. వచ్చిన తర్వాత ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే కాంగ్రెస్ చేస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. సో అది అసలు కాంగ్రెస్ దాని గురించి మాట్లాడడం కూడా మాట్లాడకుండా ఇప్పుడు ఇందిరా మిల్లుల గురించి మాట్లాడడం జరుగుతుంది.
ఇందిరమ్మ ఇల్లులు 3,500 ఇల్లులు పర్ కాన్స్టిట్యున్సీ, సంవత్సరానికి 4.5 లక్షలు ఇల్లులు కట్టిస్తాము, 5 సంవత్సరాలలో 25 లక్షల ఇల్లులు కట్టిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రామిస్ చేయడం జరిగింది. ఇవాళ పథకం లాంచ్ చేసినా గానీ ప్రజలు ముందుకొచ్చి కట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయినా గానీ ఈ రోజు వరకు స్టార్ట్ అయిన ఎన్ని ఉన్నాయంటే 1.5 lakh హౌసెస్ మాత్రమే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. అంటే పాలసీ లాంచ్ చేసిన కాంగ్రెస్ ప్రజలు నాట్ రెడీ టు కన్స్ట్రక్ట్, ఎందుకంటే అమౌంట్ అనేది సరిపోవట్లేదు అన్నది ఒక అభియోగం ఉంది. వీటన్నిటికంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ పార్టీల డిస్కషన్కి వస్తే పక్కకు పెడితే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఈ ఎలక్షన్ లో బాగా పనిచేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను అండి. ఎందుకు అనంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల, అది ఏ నిర్ణయం అన్నది మీరు ఇంతసేపు డిబేట్ చేస్తున్నారు, దాని లోతులోకి వెళ్లకుండా చూస్తే ఓవరాల్ గా వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం చాలా దెబ్బపడ్డది. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బపడడం వల్ల ఈ పని కోసం వచ్చిన వాళ్ళు, వలస వచ్చిన వాళ్ళు ఎక్కువగా పనిచేసేది అటు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తారు, లేదంటే ఇటు హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా పనిచేస్తారండి. ఒక రకంగా చెప్పాలంటే ఓవరాల్ మార్కెట్ లో ఇలా క్యాష్ ఫ్లో అన్నది లేకుండా పోయింది. అసలు ఎక్కడ కూడా క్యాష్ ఫ్లోస్ కనబడతలేదు. ఎంత కోటీశ్వరుడైనా కానీ ₹1,00,000 దొరకాలంటే ఇబ్బంది ఉన్నటువంటి సందర్భాల్లో మనం చూస్తున్నాం. మంచి మంచి బిల్డర్లు కూడా ఇవాళ 10,000, 5,000 యూనిట్స్ రెడీ టు పొజిషనింగ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అమ్ముకోలేనటువంటి పరిస్థితి. లాస్ట్ 6 నెలల్లో ఎంత సేల్ అయింది అని అంటే సైట్ విజిట్స్ అవుతున్నాయి కానీ ఎవరు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. ఒకసారి రియల్ ఎస్టేట్ కనుక డౌన్ అయింది అనుకోండి, అది మిగతా రంగాలలో పడుతుంది. అంటే చాలా వరకు జాబ్స్ లే ఆఫ్ అవుతున్నాయి, అంటే సిటీలో చాలా వరకు లే ఆఫ్ అవుతున్నాయి. ఒకవేళ జాబ్ లో ఉన్నా గానీ 1వ తారీఖు జీతం వస్తుందా అంటే డౌట్ఫుల్ గా ఉంది. అంటే వాళ్ళు 1వ తారీఖు జీతం రాకపోయినా కానీ అది ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ అన్నది రాకపోయినా కానీ 1 నుంచి 15కి డేట్ షిఫ్ట్ అయినా కానీ ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ. సో ఓవరాల్ గా ఈ జూబ్లీ బై ఎలక్షన్స్ లో ఈ మౌలిక వసతులు, ఈ ఎజెండాపై ఎలక్షన్ జరుగుతుందని అనుకోవట్లేదు. టు బి హానెస్ట్ ఏంటంటే జూబ్లీ బై ఎలక్షన్ లో అసలు జూబ్లీ హిల్స్ గురించి ఎజెండా డిస్కస్ చేయకుండానే ఎలక్షన్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎంతసేపు మళ్ళీ వీళ్ళు మాట్లాడేది ఏముంటుందంటే బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మీద రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణాలు సార్. లాస్ట్ వచ్చేసరికి అధికారులు ఉన్న పక్షం ఏమో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి, ఇవన్నీ మనం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మీద మాట్లాడము, కాంగ్రెస్ ఏమో గత 10 సంవత్సరాలు ఉన్న ఫెయిల్యూర్స్ మీద మాట్లాడడానికి ఇది ఒక వేదికగా తయారవుతుందని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఇక్కడ డ్రైనేజ్ ఉందా, వీళ్ళకి ఇది దొరికిందన్న దాని మీద జరగకపోవచ్చు అన్నది నా అభిప్రాయం. జరగదు కానీ నిజంగా ఓటర్లు కొంత పథకాలు కానీ మనం చూస్తాం బ్రాడ్ గా రోజువారీ సమస్యలు. ఇప్పుడు వారు చెప్పారు ఇందా కృష్ణనగర్ మనం చూస్తాం, అలాగే ఎస్టీపీ మైత్రివనం దగ్గర అక్కడ ఉంటుంది, బోరబండ మనకు తెలియదు కాదు, తులసినగర్ మనకు తెలియదు కాదు, బస్తీల్లోకి వెళ్తే చాలా భయంకరమైన ట్రాఫిక్ మెయిన్ హైటెక్ సిటీకి అప్రోచ్ రోడ్లన్నీ జూబ్లీహిల్స్ 4-5 వైపుల నుంచి వెళ్తా ఉంటాయి, విపరీతమైన ట్రాఫిక్ కంజెషన్. సో వీటికి సొల్యూషన్స్ కొంత అంటే ఇందిరామిల్లు లాంటివి సరే 10 ఏళ్ళు ఇవ్వని ప్రభుత్వం మీద ఇవ్వలేనప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద వెంటనే, ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఏంటంటే ఆల్రెడీ లబ్ధిదారులు ఐడెంటిఫై చేసి మీకు ఇల్లు వస్తుందని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేయాలి. వీళ్ళకి బహుశా ఇంకా ఆ స్టేజ్కి వచ్చిందో లేదో నాకు తెలియదు, ఇనిషియల్ స్టేజ్లో ఉండొచ్చు. కానీ సో అమలవుతున్న పథకాలు కానీ వాళ్ళు కోరుకుంటున్నారు మంచినీరు, డ్రైనేజీ, వర్షం వస్తే ఇది, లేకపోతే ట్రాఫిక్, సిటీ బస్సులు, వీటి మీద ఏమన్నా ఫోకస్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే జనరల్ గానే అంటే ఇంకా వీటి మీద ఫోకస్ వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎంతసేపు స్టేట్ ఎజెండా మీదనే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అయిపోతుంది అన్నది ఒక ఆలోచన. రెండోది పథకాల కంటే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా వాడికి రావాల్సిన డబ్బులు వస్తలేవు కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే రావట్లేదు అనేటువంటి ఆలోచనలో వెళ్లేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. మూడో యాంగిల్ మనం ఆలోచిస్తే ఏంటంటే ఓవరాల్ గా ఇప్పుడు కాంగ్రెస్ మంచి పనులు చేసినా గానీ ఎక్కడో ప్రచార లోపం వల్ల దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత ఫెయిల్ అవుతుంది అన్నది ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్న పెద్దలే ఈ రోజు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా గానీ ఇంకా పిసిసి ప్రెసిడెంట్ లెవెల్లోనే మాట్లాడుతున్నాడు తప్ప ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నా పాలసీ ఇది, దీనివల్ల మీకు మీ జీవితంలో ఈ రకమైన మార్పులు వస్తాయి, నేను నా విజన్ ఇది అనేటువంటి ఏదైతే ఉందో, ఎప్పుడుగానే ఒక లీడర్ వచ్చినప్పుడు ఏంటంటే నా విజన్ ఇది, దీన్ని నేను అచీవ్ చేయడానికి ఇది నా మైల్ స్టోన్స్, నా రోడ్ మ్యాప్ అనేది చెప్పి ప్రజలని యాక్సెప్టెన్స్ పెంచుకొని దాన్ని డెలివరీ చేసి 5th ఇయర్ లోపల ఇగో నేను ఇంత చేశాను, వాళ్ళు ఇంత చేశారు అనేది కంపారేటివ్ అనాలిసిస్ 5th ఇయర్ లో మనం మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతసేపు వాళ్ళ ఫెయిల్యూర్స్ గురించి, అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాట్లాడేది ఏదైతే ఉందో భాష గాని యాస గాని, అది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కూడా మనం అదే మాట్లాడడం వల్ల ప్రజల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు రైతు రుణమాఫీ చేశారు కాంగ్రెస్, అది వాళ్ళకి అడ్వాంటేజ్, అది రైతు బంధు కూడా ఆల్మోస్ట్ ఇస్తున్నారు, అది వాళ్ళకి అడ్వాంటేజ్. మరి ఇవి చెప్పుకోవట్లేకపోతున్నారు కదా, అది
అన్ని రాష్ట్రాలు ఇక్కడ అధికారులు ఉన్న వాళ్ళు చేసి చెప్పడం కంటే పోయిన వాళ్ళని తిట్టేదే ఎక్కువ నడుస్తూ ఉంది. ఈ కల్చరల్ చేంజ్ వస్తుందని మనం అందరూ ఎక్స్పెక్ట్ చేశామండి. ఎందుకంటే బీయింగ్ యంగ్ లీడర్ ఆఫ్ ద స్టేట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఈ కల్చరల్ చేంజ్ రావాలి, ఆలోచింపే విధానం మారాలి, ఆలోచించే విధానం మారాలని చెప్పి. కానీ రెండు విషయాలు చెప్పండి నాకు. ఒకటి, కాంగ్రెస్ లో గతంలో ఎప్పుడూ లేనంత ఒక యూనిటీ, అంటే నాయకత్వం మీద ఒకళ్ళిద్దరు ఎవరైనా మాట్లాడినా కూడా పెద్దగా వ్యతిరేక రాష్ట్ర స్థాయిలో కనపట్ల, స్థానికంగా కూడా అధికారంలో ఉన్న పక్షంలో అంత తొందరగా బయటపడింది ఒకటి ఉంటుంది. అది ఎలా ఉంది మీ సర్వేలో? రెండోది, ఎంఐఎం గతంలో బీఆర్ఎస్తో పనిచేసింది, వాళ్ళ ఓటు సాలిడ్గా 4% వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి వేరే పార్టీ కంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి గంపకొత్తగా ఓట్లు వేయించగలిగిన పరిస్థితి ఉంటుంది. సో దాని ప్రభావం ఎంఐఎం 4% ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఎటు మొగ్గే అవకాశం? బేసిక్ గా మేము చేసిన సర్వేలో అండి క్వశ్చన్ పెట్టాము, ఒకవేళ ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోతే మీరు ఎవరికి ఓటేస్తారని అడిగినప్పుడు ఓవరాల్ ఓట్ షేర్ 4% వచ్చినా గానీ ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోతే అందులో 50% కాంగ్రెస్ కి వెళ్తుంది, 50% బీఆర్ఎస్ కి వెళ్తుంది. అంటే ఆ 4% లో చెరో 2% ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ప్రభావం ఓల్డ్ సిటీతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందండి. ఇక్కడ అంతా వాళ్ళు పేరుకు ఎంఐఎం అన్నదే కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో కానీ, రాజేందర్ నగర్ లో కానీ, నిజామాబాద్ అర్బన్ లో కానీ అంత అనుకున్న స్థాయిలో వీళ్ళ ప్రభావం ఉండదు. కానీ వాళ్ళు ఏంటంటే ఏ రూలింగ్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళతో పాజిటివ్ వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవడంలో దే ఆర్ వెరీ స్మార్ట్ ఉంది. ఎవరైనా అక్కడ ఉంటే అదే చేస్తారు కాబట్టి ఇప్పుడు అబ్వియస్ గా కాంగ్రెస్ ఉంది కాబట్టి బ్యాక్ ఎండ్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, వెళ్ళి బీఆర్ఎస్ చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి పార్టీలు ఇప్పటికే సన్నాహాలని తీవ్రంగా మొదలుపెట్టిన పరిస్థితి కనపడుతుంది. బహుశా బీహార్ ఎన్నికలతో పాటు అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ చివరికి కానీ నవంబర్ తొలి వారంలో కానీ ఎన్నికలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ 6% లీడ్లో ఉన్నట్టుగా సోషల్ పోస్ట్ సర్వే రజనీకాంత్ గారు అయితే తెలియజేస్తున్నారు. అయితే సమీకరణాలు ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్ది ఎలా మారుతాయి, ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది, ఏ పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నది ఆయా అభ్యర్థులు, వాళ్ళ క్యాంపెయిన్, సమీకరణాలు, చేలికలు వీటన్నిటి బట్టి ఉంటాయి. ముగ్గురికి కూడా ఇది ఒక ఛాలెంజ్ అయినటువంటి ఎన్నిక తీసుకుంటున్నారు. ఎదగాలని కోరుకుంటున్న బీజేపీ కానీ అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీగా దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించే అవకాశం కాంగ్రెస్కు ఉన్నది. అలాగే తిరిగి తెలంగాణలో పట్టును నిలుపుకోవడం కోసం బీఆర్ఎస్కి అత్యంత కీలకమైన ఎన్నికగా జూబ్లీహిల్స్ మారబోతోంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. చర్చలో పాల్గొన్న రజనీకాంత్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తాం, మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.